పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్రం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యా అతి సంగతి? వల మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. రాములు భజన మండలి సమర్పించు రేవంతాలు భజన గీతాలు, రేవంతాలు భజన గీతాలు. మన సేయిపాటి సర్కారు గద్దెనెక్కి 2 వసంతాలు దగ్గరకొస్తున్న శుభ సందర్భంగా ఈ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు కరడుగట్టిన సేయిపాటి కార్యకర్త మా సెవెన్ గాడు. ఏంది రాములు భజన మండలినా? ఇదెప్పుడు పెట్టినవయ్యో? ఈ నడవనే పెంచినాం గానీ నువ్వు నడిమిత్త కచ్చి కుక్క కదా మొరిగినట్టు మొరుగక్కు. నీ వార్త నువ్వు చదువుకో. ఈ భజన చేసేందుకు శివన్ గారి దగ్గర 50,000 రూపాయలు భయాన తీసుకున్నావు. నువ్వు పెంట చేయకు. ఓకే. జయము జయము రేవంతన్న, జయము నీకు రేవంతన్న. జయము జయము రేవంతన్న, జయము నీకు రేవంతన్న. నీకెవరు సాటి రారండో మా రేవంతన్న, నీకెవ్వరు ఎదురు లేరండో మా రేవంతన్న. అగ్గో ఎన్నడు లేంది ఈ భజన లేంది మీ బ్యాచ్ ఏంది ముసలోడా? ఇంతకు ఈ అంగడెందుకు ముంగట పెట్టుకున్నావో అది చెప్పు, నీకు పుణ్యం ఉంటది గాని. ముసలోడా నువ్వు చంద్రాల సార్ పడపడతానేందే? అదే నీకు కొంచెం సిగ్గున్నా? అదే ఏం మాట మాట్లాడుతున్నావురా? గురువు పాటను శిష్యునికి పాడితే తప్పేంద్రా? చంద్రాల సారు ఆంధ్ర కోసానికి ఆరాట పడతాండు, మన రేవంతాల సారు తెలంగాణ అభివృద్ధి కోసానికి కష్టపడతాండు. గురువు పాట శిష్యునికి పాడితే తప్పే లేగా. నువ్వు అన్ని మూసుకొని నేను చెప్పినట్టు కొట్టు, నువ్వు అవి కొట్టు, తాళాలు కొట్టు. ఇంకో పాట అనుకోరు. ఓ ముసలోడా నీకు తలకాయ గిట్లనా ఏంది? ఇంతకీ భజన దేనికు అది చెప్పు ముందు. అరే మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు రవ్వంత రికాం లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసరానికి తిప్పల పడినప్పుడు మేము భజన చేస్తే తప్పే ఉన్నదే. అరే వెనకటిగా నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందిరా. మన భజనే గనుక మన ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ కంచబడ్డదనుకో, రాష్ట్రం అంతా తిరుక్కుంటా ఇదే భజన చేయమని ఈ కాంట్రాస్ట్ కూడా మనకే ఇస్తాడు కావచ్చురా. అందుకోరు. అబ్బా ఈ ముసలోడు రోజు రోజుకి ఎట్లనో తయారవుతున్నాడమ్మా. 6 గ్యారంటీలతోటి అందరం ఎక్కిన మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు ఇప్పటి వరకు సాధించిన ఘనతలు ఏంటి అంటే, ఆడోళ్ళకు పిరిబాస్ చూపెట్టిండు, మొగలకు డబల్ ఛార్జీ చేసిండు, ఇంటింటికి ఉచిత కరెంట్ అన్నాడు, మీటర్ ఉన్న వాళ్ళకు డబల్ ఛార్జీ పెంచిండు రేవంతాలు సారురా. అబ్బో ఏమో అనుకున్నా గానీ మంచిగానే చెప్తున్నావే భజన. చెయ్యి. రైతు భరోసా 15,000 అనే 12,000కే అడ్డు పెట్టిండు. అసలేమో 4,000 అనే 2,000 అనే చేతులు పెట్టబట్టే. అసలు నువ్వు రేవంతాలు సార్ నువ్వు పొగుడుతున్నావా లేకుంటే విమర్శిస్తున్నావా ముసలోడా? ఎన్ని కట్టాలు వచ్చినా గానీ వెనకడు చేయని పులి రాసారు, ఎన్ని విమర్శలు వచ్చినా గానీ ఎన్ని అప్పులు చేసైనా గానీ అనుకున్న పనిని చేస్తారా సారు. అట్లనే ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు ఒక కొత్త కార్యాన్ని ముంగటేసుకున్నాడు. అది ఏంటిది అని అంటే, అగో కొత్త పని ఏం చేయబోతున్నాడే సారు? తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మేడం పుట్టిన బర్త్డే నాడు రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ భవంతుల ముంగట తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టబోతున్నాడు మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు. తెలంగాణ తల్లి విగ్రహాలా సోనియా గాంధీ మేడం విగ్రహాలా? తాలు తుప్పిరిగా తెలంగాణ తల్లి విగ్రహాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ మేడంను చూసుకోవాలరా. అరే మేలు చేసిన వాళ్ళు మర్చిపోతారా మన తెలంగాణ వాళ్ళు? అసలు గానే కాదు ఐస్కరి. అవును నిజమేనే. డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ మేడం బర్త్డే కానుకగా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల కలెక్టరేట్లలో 10 అడుగుల ఎత్తుతోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని, ఒక్కో విగ్రహానికి 17,50,000 రూపాయల ఖర్చుతోని విగ్రహాల ఏర్పాటుకు టెండర్లు పిలిచిందే సర్కారు. మన రేవంతాలు సారు సర్కారు గద్దెనెక్కిన 20 నెలలనే
2,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే ఇప్పుడు మళ్ళొక్క 6,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడట సారు? ఇంకేమున్నది, అభివృద్ధి పేరుతోని విగ్రహాలు పెట్టుడు, వాస్తుల పేరుతోని దర్వాజలు జరుపుడు, సుందరీకరణ పేరుతోని మూసిని మాసుడు చేస్తూనే ఉండే. ఇంకేం చేయమంటున్నారే చెప్పరాదురి. అరే అల్కదా కూడా నేను రాసిచ్చిన పేపర్లల్లా ఆ అప్పుతోటి ఏం చేస్తాడు అయ్యా అని ఉన్నదిరా. నేను చెప్పింది బాగా రాయించను ఏమో లేని పోని ముచ్చట్లని చెప్తాను. మీరంతా రెడీ కదా? సరే సరే గానని ఏం తిడతావు గాని వచ్చిందా నీ అంగడి ఇంకేదన్నా ఉన్నదా? ఆఖరి ధరల మన ముచ్చట ఒకటి చెప్పుకుందాం. అమరావతిని ప్రపంచ పథకంలో పెడదామనుకున్న చంద్రాలు సారు మళ్ళొక్క 5,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతున్నాడు. ఓ పక్క వానలకు వరదలకు జనాలు ఆగమైతున్నా, ఇంకో పక్క యూరియా బస్తాలు దొరకక రైతులు ఆగమైతున్నా, ఆగ మేఘాల మీద కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మీద మన రేవంత్ సార్ సర్కారు అసెంబ్లీని నిర్వహిస్తున్నది. కళామ తల్లికి వందనాలు తెలుపుకుంటూ మేము నిర్వహించిన ఈ భజన కార్యక్రమంలో ఏమైనా తప్పిదాలుంటే మమ్మల్ని క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాములు భజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. చూసిన రానల్లా మా ముసలోని కథలు. రేవంత్ సార్ను పొగుడుకుంటా భజన చేస్తా అని చెప్పి పొగిడిండో తిట్టిండో తెలియకుండానే రేవంత్ అన్న చేస్తున్న తప్పులన్నీ ఎత్తి చూపుతున్నాడు. ఆయన మా ముసలోడేంది ఇప్పుడు ఎవరిని చూసినా రీల్స్ పేరు మీద గట్టిగానే ఆడుచుకుంటున్నారు రేవంత్ అన్నను. గణేష్ను చందాలు అడిగితే అప్పు ఊడతలేదు, అప్పు ఊడితే చందాలేంది మొత్తం ఖర్చు నేనే పెట్టుకుందును, అప్పు అడిగితే నన్నెవరు నమ్ముతలేరు అనుకుంటా బగ్గనే ఎడ్డిస్తున్నారు. సరే గాని ఇక మనం తత్మ వార్తల్ని చెప్పుకుందాం పాండ్రోలా.